ఓం శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడి యాత్ర యొక్క లక్షణములు. షిరిడి సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషమేమన బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడి విడవలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనా షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండిరి. సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగనో లేక సూచన ప్రాయముగనో కొన్ని సలహాలనిచ్చుచుండెడివారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యాకోతే పాటీలు. తాత్యాకోతే పాటీలు ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగుతున్న సంతకు బయలుదేరెను. హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా అతనితో, తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటు ఉండనిమ్ము, ఊరు విడిచి అసలు బయటికెక్కడికి పోవలదు అని అనెను. సంతకు వెళ్లవలెననడి తాత్య ఆతృతను చూచి కనీసము శ్యామానైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగా నెక్కి కోపర్గాం బయలుదేరెను. టాంగాకు కట్టిన 2 గుర్రములలో ఒకటి 300 రూపాయల ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహరి దాటిన తర్వాత అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగెను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు కాని తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞకు వ్యతిరేకించి కోల్హారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదానికి గురి అయ్యెను. ఐరోపా దేశస్థుని ఉదంతము. ముంబై నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చెను. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చి ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతనికి ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దిడవలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశించే యత్నించెను. కాని బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందుగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుండియే తమను దర్శించవచ్చుననుంది. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడువవలెనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు తాంగా నెక్కి షిరిడీ నుండి బయలుదేరెను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహరి దాటిన తర్వాత కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకెదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలకింద్రులయ్యెను. ఆ పెద్ద మనిషి కిందపడి రోడ్డుపై కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గాంలో ఆస్పత్రి పాలయ్యెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నుందురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనచే జీవితమంతయు గడపనేలా అని సందేహము చాలా మందికి కలగవచ్చును. దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? పంచశూనములు వానిని పోగొట్టుకుని మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడెను. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట అందాపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకొను మార్గము ఆలోచింతుము. భోజన పదార్థములు తయారు చేయుట గృహస్థులకు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏమన: దంచుట లేక రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట,
ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట, ఈ 5 పనులు చేయుచున్నప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించక తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితులగును. మోక్ష సాధనమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధము పొందిన షిరిడీ ప్రజలు ఎంత ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత యందు శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని, నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమన, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలని అనుకొనినా ఏ కారణము చేతైనా ఆ సంగతి మరిచినచో అట్టి వానిని బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ కింద చెప్పబోచున్నాను. తర్ఖడ్ కుటుంబము. రామచంద్ర ఆత్మారావు ఉరఫ్ బాబాసాహెబ్ తర్ఖడ్ ఒకానొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైనను తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచట వేసవి సెలవులు గడపవలెనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమన, తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందినవాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయలేకపోవచ్చునని సంశయించెను. కాని బాబా పూజను తాను నియమానుసారముగా సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరెను. శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారము నాడు తండ్రియగు తర్ఖడ్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలెగాక తన కుమారుడు చేయునట్లుగా పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండ అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారము నాడు పూజయంతయు సవ్యముగా జరిగెను. సోమవారము కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడూ ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకుకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారము నాడు పూజను ఎప్పటివలె సలిపి కచేరీకి పోయెను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించెను. నౌకరును అడగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరుచుట చే ప్రసాదము లేదని జవాబు చెప్పెను. ఆ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నిటినీ షిరిడీలో ఉన్న తన కొడుకుకు వ్రాసి బాబాను క్షమాపణ వేడెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను. తల్లి, ఏమైనా తినవలనని ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళము వేసి ఉండెను. ఏలాగుననో లోపల ప్రవేశించి తిని, కాని అక్కడ తినుటకేమీ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అని చెప్పెను. బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు. కాని పక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏదో లోపము జరిగినట్లు గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబానడిగెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని, ఇంటికి పోనవసరము లేదని చెప్పెను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరము వ్రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దనని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యము కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి వంకాయ పెరుగు పచ్చడి,
వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీనిని ఎట్లు గ్రహించనో చూచెదము. బాంద్రా నివాసి అగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండిటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దానిని అందరికీ పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగాను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి. అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకి ఏమీయూ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్య అయ్యెను. వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరా అని కనుగొనగా పురందరుని భార్య అని తెలియుటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలెనని ఆమె కబురు పంపిను. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అన్నవాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకొని ఇల్లంతయూ వెదికెను. కాని ఒక్క పేడ తప్ప ఏమీయూ గాన్పించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పించబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కాని బాబా అందున్న ప్రేమ భక్తులచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. కాని పేడా తీసుకుని వెళ్ళుట మరచెను. బాబా అప్పటికి ఊరుకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకొని పోవటం మరచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకి ఏమి తెచ్చినావని అడిగెను. ఏమీయూ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగెను. కుర్రవాడిదంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గటుక్కున మింగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా పూర్వకముగా స్వీకరించెను. నా భక్తులు నన్ను ఎట్లు భావింతురో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహింతును అను గీతావాక్యము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్ఖడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యెను. అందరికీ వడ్డించిరి. ఆకలితో నున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. అది నీకు సద్గతి కలగచేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెప్పుడూ అసత్యమాడను. నాయందు ఇట్లే దయ ఉంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందుంచుకొనుము. ఇదంతయు ఆమెకేమీయూ బోధపడలేదు. కావున ఆమె జవాబు ఇట్లిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కకు నీవు జూచి రొట్టె పెట్టితివో అది నేను ఒకటే. అట్లనే పిల్లలు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గాగలవన్నీయు నా అంశములే. నేనే వాని ఆకారములో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి వేరు అను ద్వంద్వ భావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమును ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యెను. ఆమె ఆనందమునకు అంతులేకుండెను. నీతి:
జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము అనునది ఈ అధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవన్నీయు భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణ వలన ఇతరులు అనేక భక్తుల అనుభవముల వలన సాయిబాబా ఉపనిషత్తులోని ప్రబోధలను తమ ఆచరణ రూపములో చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూయాత్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.